వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 2022 సంవత్సరంలోనే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీ అనంతబాబు గారు, ఆయన డ్రైవర్ శ్రీ సుబ్రహ్మణ్యం గారిని హత్య చేసి ఆయనింటికే డెడ్ బాడీని డోర్ డెలివరీ చేయడం మన అందరికీ తెలిసిన విషయమే. దీని మీద కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే, 2022 సంవత్సరంలో ఈ హత్యకు సంబంధించి మన రాష్ట్రం మొత్తం మీద సంచలనం కలిగించిన కేసు ఇది. ఆ సమయంలో ప్రతిపక్షాలు చాలా భారీ ఎత్తున అధికార పక్షం మీద ఎదురుదాడి చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు పత్రికల్లోని సోషల్ మీడియాలోని ఈ విషయం భారీ ఎత్తున సర్క్యులేట్ అవ్వడం జరిగింది. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో ఉంచడం జరిగింది. కానీ ఆ తదుపరి విచారణ అయితే కొనసాగలేదు ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. దీనితో పోలీసులు కూడా ఈ కేసు విషయంగా పెద్దగా శ్రద్ధ చూపించలేదు. దీనితో వాళ్ళు ఛార్జ్ షీట్ని దాఖలు చేయడం కూడా చేయలేదు. దీంతో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సమయం మించిపోవడంతోనే డిఫాల్ట్ బెయిల్ అనేది అనంతబాబు గారికి రావడం జరిగింది. ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నంతకాలం ఆయన జోలికి ఏ కేసుకు సంబంధించి ఏ పోలీసులు కానీ ఎవరు కానీ వెళ్ళలేదు. దీని మీద విచారణ కూడా జరగలేదు. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుని రీఓపెన్ చేయడం జరిగింది. ఈ విచారణ జరిగిన కొంతకాలానికి ఒక సంచలనమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే ఈ హత్యకు సంబంధించిన కేసులో శ్రీ అనంతబాబు గారి భార్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని పోలీసులు విచారణలో తేల్చారు. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అనంతబాబు గారి భార్యని A2గా పేర్కొంటూ ఒక ఛార్జ్ షీట్ని ప్రస్తుతం దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్లోని అనంతబాబు గారి భార్య పేరు కూడా ఉన్నది. దీంతో ప్రస్తుతం ఈ కేసు అనేది కొత్తగా టర్న్ తీసుకోవడం అయింది. ఇంతవరకు అనంతబాబు ఒక్కరే ఈ కేసులో నిందితుడిగా ఉండేవారు. కానీ ఇప్పుడు అనంతబాబు గారి భార్య కూడా వచ్చి చేరడంతోనే ఈ కేసు ఏ దిశగా వెళ్తుందా అనేవి అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ అనంతబాబు గారి ఒక మహిళ ఒక వ్యక్తిని హత్య చేయడానికి సహకారం అందించారు అంటే కొంతవరకు అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని మీద విచారణ జరుగుతుంది. ఆవిడ హస్తం ఈ హత్యలో ఉన్నదని తెలియడం వలన పోలీసులు ఛార్జ్షీట్లో ఆమె పేరును కూడా యాడ్ చేశారు. కాబట్టి భవిష్యత్తులోని ఆవిడ నిర్దోషిగా బయటపడతారా లేదంటే ఈ హత్యలో ఆవిడ హస్తం కూడా ఉన్నదా అనేది మనకి ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.